వెరీ గుడ్ ఈవినింగ్ రామారావు. ఏదో జరిగిపోయింది వాళ్ళ వచ్చేస్తున్నాడు కోర్టుకు లొంగిపోతున్నాడు అని చెప్పేసి అక్కడ పరిగెత్తారు 100 మంది పోలీసులు. కోర్టులో మాత్రం పిటిషన్ పడింది. దాని మీద ఆర్గ్యుమెంట్స్ అన్నారు. మళ్ళీ జడ్జి గారికి వేరే కేసులో హియరింగ్ ఉందని ఆవిడ అటు వెళ్ళారు. మళ్ళీ ఇక్కడికి వస్తారన్నారు. 6:30కి ఏదో ఉంటుందన్నారు. ఇది హై డ్రామా జరిగింది ఇవాళ. లొంగిపోతాడంటే మరి లొంగిపోతాడన్న మనిషి ఆయన ఎక్కడ పోయాడో తెలియదు. ఏంటి అసలు ఎట్లా వచ్చింది, లీక్ ఎలా వచ్చింది, ఏం జరిగింది, ఇప్పుడు ఇంతకీ ఎక్కడున్నాడు అసలు పిన్నెల్లి? వెంకటకృష్ణ, మనకి పోలీసుల పరిభాషలో డైవర్షన్స్కి అని ఒక పదం వాడతారు. అంటే ఏదైనా ఒక వ్యక్తిని దృష్టి మళ్లించి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవటం అనేది. నిన్న హైదరాబాద్లో ఇదే జరిగింది. ఈరోజు నసరావుపేట కోర్టులో కూడా అదే లీకులు అధికార పార్టీ నుంచే వచ్చాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నసరావుపేట కోర్టుకు వచ్చి లొంగిపోతారు అని చెప్తున్నారు. మాచర్ల, గురజాల కోర్టులు 2 కోర్టుల్లో జడ్జెస్, మ్యాజిస్ట్రేట్స్ అంతా కూడా సెలవులో ఉండటం వల్ల ఆయన నసరావుపేట కోర్టుకు వచ్చి లొంగిపోతున్నారని చెప్పడంతో మీడియా మొత్తం అక్కడికి పరుగులు తీసింది. పోలీసులు కూడా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ లోపు ఆయన ఎక్కడో తప్పించుకొని ఉంటాడనే ఒక అనుమానం పోలీసు వర్గాల్లో ఉంది. నిన్న కూడా అంతే, హైదరాబాద్లో ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్న వ్యక్తిని అయితే మాత్రం వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయలేదు. బట్ అక్కడ కేపీహెచ్బి కాలనీలో ఆయన అక్కడి నుంచి ఆయన కారు, ఆయన దాంతోపాటు ఒక 3 కార్లు వెళ్తే దాన్ని మెదక్ జిల్లా సంగారెడ్డి దగ్గర కంది వరకు వెంబడించారు. అక్కడికి వెళ్తే ఆ వాహనాల్లో ఆయన కారు డ్రైవరు, గన్మెన్, మీరు నిన్న చెప్పినట్టు డ్రైవర్ దొరికాడు కానీ ఓనర్ దొరకలేదు. చివరికి ఆ మొబైల్ కూడా దొరికింది. ఈలోపు వీళ్ళు పోలీసులు ఇక్కడి నుంచి ఎప్పుడైతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయారో ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు అనేది కూడా అందరూ పోలీసులు ఇక్కడ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. అయితే ఈరోజు అంతా కూడా ఈ తతంగం అంతా జరుగుతున్న సమయంలోనే ఎవరికీ తెలియకుండా గప్చుప్గా ఈరోజు ఏపీ హైకోర్టులో వెకేషన్ బెంచ్ ముందు లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం. యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ మూవ్ చేసిన తర్వాత ఈరోజు ఈవినింగ్ 4:15కి మేము విచారణ టేకప్ చేస్తామని చెప్పారు. ఈ విచారణ టేకప్ చేశారు. దాదాపుగా 4:30 వరకు కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఈ 4:30 వరకు ఆర్గ్యుమెంట్స్ జరిగిన సమయంలోనే అక్కడ సింగిల్ బెంచ్లో ఉండే న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి గారు ఆమె డివిజనల్ బెంచ్కి కూడా వెళ్లాల్సి ఉంది. అందువల్ల డివిజనల్ బెంచ్లో 4:30కి ఏబి వెంకటేశ్వరరావు గారి క్యాట్ జడ్జిమెంట్ మీద గవర్నమెంట్ అప్పీల్కి వెళ్తే దాని మీద డివిజనల్ బెంచ్ ఇప్పుడే ట్రయల్ టేకప్ చేసింది. అది ఇప్పుడు ఆ విచారణ కూడా జరుగుతుంది. ఇంకా ఆమె సింగిల్ బెంచ్కి వచ్చి మళ్ళా ఈ కేసు కూడా టేకప్ చేయాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు వీళ్ళు ఇచ్చిన ఏదైతే వీళ్ళ తరపు న్యాయవాది ఉన్నారో ఆయన నిరంజన్ రెడ్డి చేసిన వాదన కూడా ఇప్పుడు ఈరోజు జరిగింది. దాదాపుగా 15 గంట సేపు కూడా ఆయన వాదనలు వినిపించారు. ఈ వాదనలో ప్రధానంగా ఆయన చెప్పేది ఏంటంటే 13వ తేదీ ఇన్సిడెంట్ జరిగింది, 15వ తేదీన కేసు రిపోర్ట్ అయింది. ఆ రోజు కూడా అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అని చెప్పి ఎఫ్ఐఆర్లో పెట్టారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ అది అయిపోయిన తర్వాత వెంటనే ఈ వీడియో వచ్చింది. ఈ వీడియో లోకేష్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చింది కాబట్టి ఆ వీడియో మార్ఫింగ్ అయి ఉండవచ్చు. మీరు ఆ వీడియోని పరిగణలోకి తీసుకొని ఏ విధంగా ఆయన మీద కేసు పెడతారు. ఒకవేళ కేసు పెట్టారే అనుకోండి, పెడితే ఆ పెట్టిన 10 సెక్షన్లు కూడా ఐపీసీలో కానీ లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీస్ డ్యామేజెస్ యాక్ట్ కానీ, ప్రివెన్షన్ యాక్ట్ కానీ, లేకపోతే రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కానీ, ఈ 3 చట్టాల కింద పెట్టిన 10 సెక్షన్లు కూడా 7 years లోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆయనకు సిఆర్పిసిలోని 41A కింద నోటీసులు ఇవ్వాలి. కాబట్టి దీంట్లో అంత పసలేదు కాబట్టి మాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అని ఆయన ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. ఈసీ తరపు న్యాయవాది మాత్రం కౌంటర్ ఫైల్ చేసేందుకు మాకు టైం కావాలని అడిగారు. అయితే పోలీసుల తరపున ఇప్పుడు ఏం వాదనలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్లో చూస్తే నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలోనూ 2 గంటల సమయంలోనూ ఆయన విదేశాలకు వెళ్ళాడనేది ఒక ప్రచారం జరిగితే, బట్ ఆయన చెన్నై వైపు వెళ్ళిపోయాడు, ఆయన వాళ్ళ బ్రదరు అని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దీంతో పల్నాడు ఎస్పీ అమిత్ గర్గ్, పల్నాడు ఎస్పీ గర్గ్ నేతృత్వంలోని ఒక బృందం చెన్నై వెళ్ళింది. చెన్నై వెళ్ళిన తర్వాత మల్లికా గర్గ్ అక్కడి నుంచి మళ్ళా ఆమె కాంటాక్ట్ చేస్తే ఆ బృందాలు ఇక్కడైతే ట్రేస్ కావట్లేదని చెప్తున్నారు. బట్ ఈ టోటల్ ఎపిసోడ్లో కీలకమైన అంశం ఏంటంటే వెంకటకృష్ణ, ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్లోని కీలక అధికారి ఒకరు, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి, వీళ్ళిద్దరూ కూడా ఆయన ఎస్కేప్ కావటానికి అవసరమైన సాయం 2 చేతులా చేస్తున్నారు అనేది కూడా పోలీసు బాసుల్లో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. అందువలన ఎవరైతే టీమ్స్ వెళ్ళారో, హైదరాబాద్ వెళ్ళిన 4 టీమ్స్ కానీ, చెన్నై వెళ్ళిన 2 టీమ్స్ కానీ,
మీరు మీ ఫోన్ల నుంచి మాకు మినహా ఇంకెవరికైనా వెళ్తే మాత్రం మిమ్మల్ని టాలరేట్ చేయము అని చెప్పి ఈరోజు మార్నింగ్ వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర వేరే మొబైల్స్ కూడా ఉండటానికి వీల్లేదు అని చెప్పి స్పష్టం చేశారు. అయితే వాళ్ళు నిజంగా దానికి కట్టుబడి ఉన్నారా లేదా అనేది మనకైతే తెలియదు, కానీ బట్ పోలీస్ బాసులకు మాత్రం ఇంటి దొంగల విషయం తెలిసింది అనేది మాత్రం స్పష్టంగా తెలిసిపోయింది. దీంతోనే ఆయన తప్పించుకు తిరుగుతున్నాడు అని చెప్తున్నారు. సీఎం వెళ్లే ముందు రోజు ఈవినింగ్ పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరూ కూడా ఇక్కడికి వచ్చి ఈవీఎం ధ్వంసం సంబంధించిన విజువల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది అని చెప్పారు. దీంతో పాటు తమను రక్షించాలి అని వేడుకోవడంతోనే ఆ సీనియర్ ఐపీఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించారు అనేది కూడా సమాచారం బయట ప్రచారం జరుగుతుంది. ఇక మీరు ఇంతకుముందు మీ ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు, నసరావుపేటలో ఒక కంట్రోల్ రూమ్ ఉంది వెబ్కాస్టింగ్కి సంబంధించి. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సీఈఓ కార్యాలయంలో మరో కంట్రోల్ రూమ్ ఉంది. ఈ 2 కంట్రోల్ రూములో ఉండే అధికారులు మాచర్ల నియోజకవర్గం క్రిటికల్ కాన్స్టిట్యున్సీ అని ముందుగా డిక్లేర్ చేసినప్పటికీ ఆ వీడియో ఫుటేజ్ని పరిశీలిస్తున్న ఇద్దరు అధికారుల మీద ఈ రోజు వరకు చర్యలు తీసుకోలేదు. పైగా 13వ తేదీ మధ్యాహ్నం ఈ ఇన్సిడెంట్ జరిగితే 20వ తేదీ వరకు ఈ రోజు కూడా సీఈఓ మీనా మేము ఇవ్వలేదు ఈ ఫుటేజీ, దర్యాప్తు